టెక్ వీడియో ఒక సింగిల్ ఫోన్‌తో తీయొచ్చా? తీయొచ్చు. ఫోన్‌తోటి షూటింగ్, ఎడిటింగ్ అన్నీ జేయొచ్చు ఒక సింగిల్ ఫోన్‌తోటి టెక్ వీడియో. ఎట్లా చేయాలో ఈ టాపిక్ చాలా డిమాండింగ్ ఉంది. అందుకే నేను ఈ టాపిక్ పైన డీటెయిల్ వీడియో చేద్దామని వచ్చిన. టెక్ వీడియో అంటే నార్మల్ ఒక యూట్యూబ్‌లో చేసేసి వీడియో చేసినట్టయితే అస్సలు కాదు. టెక్ వీడియోలో కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కొన్నేమో ఏఐ టూల్స్ కోసం టెక్ చెప్తాడు. దాని యూస్‌ఫుల్ ట్రిక్స్. కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ కోసం చెప్తాడు. కొంతమంది గ్యాజెట్ రివ్యూస్ కోసం చెప్తాడు టెక్. కొంతమంది టెక్ న్యూస్ కూడా ఉంటుంది. అంటే దాని ఏం జరుగుతుంది టెక్ దానిపైన కొన్ని న్యూస్ కూడా వస్తుంది. అంటే టెక్ అనేది నార్మల్ ఏదో చెప్పేసినట్టు కాదు. మీకు అంటే అనదర్ పీపుల్స్కి యూస్ఫుల్ అయ్యే టెక్ చెప్పాలి. ఈ వీడియోలో ఎడిటింగ్ ఎట్లా చేయాలి టెక్ వీడియో అని చూపిస్తా. ఎడిటింగ్ అంత కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ వీడియో హుక్స్ ఎట్లుంటాయి, దాని స్క్రిప్ట్ ఎట్లా రాసుకోవాలా అది చెప్తా. నెక్స్ట్ వీడియో టాపిక్ వీడియో షూటింగ్ ఎట్లా. వీడియో షూటింగ్ అంటే నార్మల్ ఒక క్లీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఒక మంచి మైక్ ఉంటే చాలు. ఒక సింగిల్ ఫోన్ ఉంటే చాలు మీకు కాడ మంచి కెమెరా ఏదైనా. మెయిన్ థింగ్ టెక్ వీడియోలో ఇట్లా వాగుతున్నట్టు చెప్పుకుంటూ ఉండొద్దు. మొత్తం స్క్రీన్ కూడా చూపెట్టాలి. అంటే మీరు చేసేదంతా ఒక స్క్రీన్ లాగా చూపెట్టాలి. అది ఎట్లా చేయాలో నేను చూపిస్తాను ట్రిక్ ఇప్పుడు. మొత్తం సేమ్ అట్లనే యాజ్ ఇట్ ఈస్ చేయండి. మీ టెక్ వీడియో రెడీ అయిపోతుంది. ఎడిటింగ్తో పాటు అది ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు చిన్న ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ మనం స్క్రీన్ పైన రాగానే పిక్సార్ట్లోకి పోవాలి. పిక్సార్ట్ మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఫస్ట్ ప్లేలో పోయి క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఉంది పైన, పిక్సార్ట్ పైన సెర్చ్ చేసినాక దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ డౌన్లోడ్ ఉంటే ఓపెన్ చేయండి, డౌన్లోడ్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ అయినాక ఇట్లా ఓపెన్ అవుతుంది. కొంచెంసేపు ఒక 5 seconds టైం ఓపెన్ అవడానికి. ఓపెన్ అవడానికి కింద ప్లస్ ఐకాన్ కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన పైన ఎడిట్ ఏ ఫోటో అని ఉంది చూడు, దానిపైన క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కావాలి. నేను బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయినాక దీన్ని మనము టూల్స్ ఉంది, ఈ టూల్స్ పైన క్లిక్ చేసి క్రాప్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి 16:19 రేషియోలో కావాలి. మనకి ఇది 16:19 రేషియో పైన వచ్చినాక మనం క్లిక్ చేసి ఇట్లా మనం 16:19 రేషియో చేసినాక షేప్స్ అని ఉంది, షేప్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు ఇది అవుట్లైన్ అని ఆ కలర్ పైన సెట్ చేసి మనకి ఏ కలర్ కావాలో సెట్ చేసుకోవాలా. ఇప్పుడు మనం నార్మల్ మనం బ్లూ తీసుకుందాం. ఇప్పటికైతే ఆఫ్లో ఫిట్ చేసేసండి. బ్లూని ఫిట్ ఆప్షన్ ఉంది, ఎరేజ్ పైన క్లిక్ చేసి మనం ఎరేజ్ క్లిక్ చేసి సైజ్ కావాలా, కావాలా అన్నట్టు. ఇప్పుడు హార్డ్నెస్ తక్కువ చేసుకున్నాం అనుకో మీరు, ఇట్లా ఇటు ఒక షేప్ వస్తుంది. అంటే మంచి ఒక ఏమంటారు ఒక బ్లర్ వస్తుంది ఒక మంచిది. ఇప్పుడు తీసుకొని ఇట్లా మళ్ళీ హార్డ్నెస్ తక్కువ చేసుకోండి. మళ్ళీ ఇట్లా అన్నాక ఇట్లా ఒక బ్లర్ అనే షేప్ వస్తుంది. అంటే ఒక ఇట్లా ఫామ్ అయిన ఒక షేప్ వస్తుంది. ఆ షేప్ని మనం తీసుకోవడం సేవ్ చేసుకోవాలి. ఇది సేవ్ చేసుకున్నాక నెక్స్ట్ మనము బ్యాక్ ఇప్పుడు మనం బ్యాక్ పోయినాక మనకి స్క్రీన్ షాట్ దించుకోవాలి. ఇది దించుకున్నాక మళ్ళీ పిక్సార్ట్లోకి పోవాలి. సేమ్ పిక్సార్ట్లోకి పోయి మనం అప్పుడు సెలెక్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఫోటోస్ పైన క్లిక్ చేయాలి. యాడ్ ఫోటోస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనము స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని అప్లోడ్ చేయాలి. దీన్ని క్రాప్ అంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు. అప్లోడ్ చేసి కరెక్ట్ ఇట్లా ఒక ఫామ్ కరెక్ట్ ఇట్లా సెట్ చేసుకోవాలి. దీన్ని బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. షాడో కూడా సెట్ చేయొచ్చు. మనం దీన్ని షాడో సెట్ చేసి పొజిషన్ కూడా సెట్ చేయొచ్చు. ఇట్లా నార్మల్ మనకు మంచిగా అనిపిస్తాయి. డార్క్ కావాలా, బ్లర్ కావాలా, ఇట్లా ఒపాసిటీ ఎంత ఉండాలా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ షేప్ కావాలి, ఎటు కావాలన్నట్టు సెట్ చేసుకోవచ్చు. ఇది సెట్ చేసుకున్నాక సేవ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం బ్యాక్ వచ్చినాక క్యాప్ కట్ ఓపెన్ చేయాలి. మీ క్యాప్ కట్ లేకపోతే నాకు
కామెంట్ చేయండి. నేను క్యాప్కట్ లింక్ ఇస్తాను మీకు. క్యాప్కట్ ఓపెన్ చేసి న్యూ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మనం. క్యాప్కట్ ఓపెన్ చేసినాక వీడియో ఒక నార్మల్ ఒక వీడియో తీసుకుంటాను. నేను ఒక వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా. ఎక్స్పోర్ట్ చేసేసి మనకి నేను నార్మల్ వీడియో ఈడాక పెడతా, ఎందుకంటే అది మొత్తం నా వీడియో ఉంది దాంట్లో. అట్లానే మనకి వీడియో ఎంత కావాలో అంత సెట్ చేసి, మీరు ఇన్స్టాగ్రామ్లో మోటోపత్లది షాప్ ప్రమోషన్ చేస్తున్నట్టు మన కట్స్ ఎంత కావాలో కూడా సెట్ చేయొచ్చు మనం. ఒకవేళ నాకు ఇక్కడ కట్స్ కావాలా, ఇగోండి చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్లో మోటోపత్లది షాప్ ప్రమోషన్ చేసి నాకు ఇక్కడ కట్ కావాలంటే ఇక్కడ స్ప్లిట్ ఉంది, ఇక్కడ స్ప్లిట్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఒక నార్మల్ కట్ కావాలంటే ఇక్కడ స్ప్లిట్ పైన క్లిక్ చేస్తాం. ఆ ఎఫెక్ట్ ఎట్లా పెట్టాలంటే ఇక్కడ కరెక్ట్ ఇక్కడ మైనస్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఇది మైనస్ ఆప్షన్ పైన క్లిక్ చేసినాక సైడ్కి పోయి ఇక్కడ లైట్ అని ఉంటుంది. ఆ లైట్ పైన చేసి దానిలో టైం తీసుకుంటుంది ఇది తీసుకోవడానికి. ఇక్కడ గ్లార్ 3 అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇది మంచిగా వస్తుంది గ్లార్ 3 అనేది. సేమ్ వీడియో కూడా సేమ్ చేసేసండి. లైట్ పైన క్లిక్ చేసి గ్లార్ 3 అని ఉంది, దానిపైన సేమ్ పెట్టేసేయండి. పెట్టేస్తే మీ వీడియో ఇట్లా వస్తుంది. షాప్ ప్రమోషన్ చేస్తున్నట్టు టెంపుల్స్ మీరు గ్లార్ 3 అని సెలెక్ట్ చేసినాక ఇట్లా వస్తుంది, ఇట్లా సెట్ అవుతుంది మీ వీడియో. ఇక్కడ సెట్ అయినాక ప్లస్ ఆప్షన్ పైన కరెక్ట్ క్లిక్ చేసి ఆడియో అని ఉంది, ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇక సౌండ్స్ అని ఇక్కడ పీసీ మోడ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. పీసీ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ పీసీ టైపింగ్ కాకుండా ఇట్లా చెప్తా, ఒక నిమిషం. పెంగ్ క్లిక్ సౌండ్ పీసీ అని ఉంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది, అది ఇప్పుడు చూపిస్తానండి. మోటోపత్లది షాప్ ప్రమోషన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇది మనం కరెక్ట్ సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది. దీన్ని మనం డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేసి మనం ఇంకో కాడ స్లిప్ చేసినప్పుడు దానిపైన మళ్ళీ ఆడవాడు పేస్ట్ చేసేసాలి, ఆడవాడు సెట్ చేసేసాలి. సెట్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మోటోపత్లది షాప్ ప్రమోషన్ చేస్తున్నట్టు టెంపుల్స్ తిరుగుతున్నట్టు ఇట్లా వస్తా. ఇట్లా అని మనం ఇక్కడ ప్లస్ ఆప్షన్ పైన మన స్క్రీన్ ఎట్లా చేయాలంటే ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఇంతకు డౌన్లోడ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక స్క్రీన్ ఫోటో, అది ప్లేస్ చేయాలి. ఇక్కడ మనకి ఎన్ని సెకండ్స్ కావాలనేది మళ్ళీ ప్లేస్ చేసేసాక ఇక్కడ కరెక్ట్ ఇక్కడ పోయి ఇక్కడ ఓవర్లే అని ఉంది, ఓవర్లే పైన యాడ్ ఓవర్లేని మనం స్క్రీన్ రికార్డ్ చేస్తాం కదా వీడియో, ఆ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇది అనుకోండి వీడియో, ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఈ వీడియోని మనం కరెక్ట్ దాంట్లో పడేటట్టు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకున్నాం కదా, ఇవి చూడండి. ఇప్పుడు ఇది సెట్ చేసుకున్నాం, ఇట్లా మనకి వీడియో రన్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ నచ్చిన పాట ఏదైనా ఉంటే, నచ్చని పాట ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇట్లా కొంచెం ముంగట ఇచ్చుకుంటా సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మనం ముందు అప్లై చేస్తాం చూడు సేమ్, దీన్ని కూడా సేమ్ అట్లనే అప్లై చేయాలి. అంటే ఇక్కడ మైనస్ ఆప్షన్ పైన మనం ఎఫెక్ట్స్ పెట్టాలి. లైట్ పైన పోయి సేమ్ ఇక్కడ ఫస్ట్లోనే దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇట్లా వస్తుంది మీకు ఎఫెక్ట్. ఇట్లా అని మళ్ళీ సేమ్ దీన్ని డూప్లికేట్ చేయాలి మనం. మళ్ళీ డూప్లికేట్ చేసి దీనికి ఒకటి ఇట్లా పెట్టాలి. పెడితే మీ వీడియో రెడీ అయిపోతుంది. మోటోపత్లది షాప్ ప్రమోషన్ చేస్తున్నట్టు టెంపుల్స్ తిరుగుతున్నట్టు ఇట్లా వస్తుంది. ఇట్లా రాగానే మీరు ఇది స్క్రీన్ రికార్డింగ్ వీడియోకి ఆడియో ఇవ్వకపోతే మీరు స్క్రీన్ రికార్డింగ్ వీడియోకి రికార్డింగ్ చేసుకుంటూ ఇవ్వచ్చు. సేమ్ ఇప్పుడు ఇది ఆడియో పైన క్లిక్ చేసినాక
సౌండ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఆ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు రికార్డింగ్ ఇవ్వాలనుకుంటే రికార్డింగ్ కూడా ఇవ్వచ్చు ఈడికెళ్ళి. మళ్ళీ మీకు కొన్ని ఫొటోస్ ఇట్లా ఏమంటారు మీమ్ ఫొటోస్ ఇట్లాంటి ఎడిటింగ్ వీడియోలా అప్లోడ్ చేయడం కావాలంటే ప్లేస్టోర్లోకి పోండి. ప్లేస్టోర్లోకి పోయి ఇలా ఇమేజ్ సెర్చ్ అని ఉంటుంది. ఇమేజ్ సెర్చ్ అని ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు సపోజ్ వీడియోలో ఏమైనా మీమ్స్ పెట్టాలన్నా ఇట్లా చూపిస్తానండి. ఇండియన్ మీమ్స్ నేను క్లిక్ చేసిన ఇక్కడ మీమ్స్ ఉన్నాయి, ఫొటోస్, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ కూడా ఉంటాయి. కొన్ని ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఇట్లా మీమ్స్ ఫొటోస్ యూస్ఫుల్ అవుతుంది వీడియో.